నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి ఆ పార్టీ వ్యూహాలు ప్రతి వ్యూహాలు వేయడంలో బిజీగా ఉంది. అయితే గెలుపు ఎవరిని వరించబోతుంది? అసలు మూడ్ ఆఫ్ ఏపీ ఏ విధంగా ఉంది? మూడ్ ఆఫ్ ఏపీని ఇప్పుడు నాడి పట్టుకుంటే దొరికే విధంగా ఉందా? ఇంకా క్లారిటీ లేనటువంటి పరిస్థితుల్లో ఓటర్ మనోగతం ఎటువైపు ఉందో చెప్పేటువంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? ఆత్మసాక్షి గ్రూప్ ఒక గ్రౌండ్ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా దీనికి సంబంధించినటువంటి ఒక నివేదికను రిలీజ్ చేసింది. అది ఎవరికి అనుకూలంగా ఉందో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. ఆత్మసాక్షి గ్రూప్ రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ ఇది. ఈ రిపోర్ట్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇది ఆత్మసాక్షి గ్రూప్ రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్. ఈ రిపోర్టు 21/1/2024 అంటే ఈ నెల 21వ తేదీ వరకు కూడా గ్రౌండ్ రిపోర్ట్ని తీసుకున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఏ అంశాలు ఉన్నాయి, అలానే ఈ టీం ఎక్కడెక్కడి నుంచి వర్క్ చేసింది, ఆ టీం వర్క్ చేసినటువంటి డేటా ఎవరికి అనుకూలంగా వచ్చిందో చూద్దాము. ముందుగా లీడింగ్ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ లీడింగ్లో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్, అలానే తెలుగుదేశం పార్టీ లీడింగ్లో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్, ఇంకా అభ్యర్థులు ఖరారు కానటువంటి పరిస్థితుల్లో పార్టీల పరంగా మాత్రమే చేసినటువంటి ఇది క్షేత్రస్థాయి నివేదిక. అది కూడా ఆత్మసాక్షి గ్రూప్ వెల్లడించినటువంటి నివేదిక. ఈ నివేదికకి కానీ సుమన్ టీవీకి కానీ ఎలాంటి సంబంధం లేదు. కేవలం వాళ్ళు రిలీజ్ చేసినటువంటి నివేదిక సారాంశాన్ని మాత్రమే మీ ముందు నేను ప్రజెంట్ చేస్తున్నాను. ఒకసారి చూద్దాం ఏ ఏ నియోజకవర్గాల్లో వైసీపీకి అనుకూలమైనటువంటి పవనాలు ఉన్నాయి. ఇది మొత్తం వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి లోక్సభ స్థానాల జాబితా. ఇది మొత్తం 12 నియోజకవర్గాలు వైసీపీకి అనుకూలంగా ఉన్నట్టుగా ఆత్మసాక్షి గ్రూప్ చెబుతున్నటువంటి పరిస్థితి. ఈ నివేదిక ఆధారంగా చూస్తే కనుక వైసీపీనే ఎడ్జి తీసుకుంటున్నటువంటి పరిస్థితిగా మనం చూడాల్సి ఉంటుంది. ఇక మొదటి నియోజకవర్గం విజయనగరం నియోజకవర్గం, విజయనగరం లోక్సభ స్థానం. అలానే తర్వాత వస్తున్నటువంటి నియోజకవర్గం అమలాపురం నియోజకవర్గం. అంటే ఇక్కడ క్లారిటీ రావాలి మనకి. విజయనగరం నియోజకవర్గం మొదట శ్రీకాకుళం నియోజకవర్గం స్టార్ట్ అయితే తర్వాత విజయనగరం నియోజకవర్గం, ఆ తర్వాత మిగతా నియోజకవర్గాలు వస్తే ఇక్కడ ఓవరాల్గా చూస్తే కనుక ఈ విజయనగరం కాన్స్టిట్యున్సీ లోక్సభ స్థానం తర్వాత మళ్ళీ అమలాపురంలో మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది. మిగతా చోట్లంతా కూడా ప్రతిపక్షాలకి అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక మూడో స్థానం ఏలూరు నియోజకవర్గం, నాలుగోది ఇక రాయలసీమకు సంబంధించినటువంటి నియోజకవర్గాల లిస్ట్ వచ్చింది. రాయలసీమలో కడప నియోజకవర్గం వైసీపీకి అనుకూలంగా ఉంది, రాజంపేట నియోజకవర్గం వైసీపీకి అనుకూలంగా ఉంది, అలానే చిత్తూరు, కర్నూలు అంటే రాయలసీమలో ఉన్నటువంటి దాదాపు అన్ని నియోజకవర్గాలు, తిరుపతి నియోజకవర్గం కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక విజయవాడ ఈ మధ్య కేసీఆర్ నాని పార్టీ మారారు, అక్కడ వైసీపీ ఎడ్జి కనిపిస్తున్నటువంటి నియోజకవర్గాల లిస్టులో ఆత్మసాక్షి గ్రూప్ పెట్టినటువంటి పరిస్థితి. ఇక హిందూపురంలో కూడా వైసీపీకి అనుకూలమైనటువంటి పవనాలు ఉన్నాయి. అరకు పార్లమెంట్ స్థానంలోనూ వైసీపీకి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక నంద్యాల నియోజకవర్గంలో కూడా వైసీపీకి అనుకూలంగా ఉంది. మొత్తం కలిపి 12 నియోజకవర్గాల్లో వైసీపీకి అనుకూల పవనాలు వీస్తున్నట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 25 నియోజకవర్గాలుంటే మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటో ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది టీడీపీ ప్లస్ జనసేన కాంబినేషన్లో లీడింగ్లో ఉన్నటువంటి లోక్సభ స్థానాలు. మొత్తం 7 నియోజకవర్గాల్లో టీడీపీ జనసేనకి అనుకూల పవనాలు వీస్తున్నాయనేటువంటి మాటని ఆత్మసాక్షి గ్రూప్ వెల్లడిస్తుంది. అందులో మొదటి నియోజకవర్గం విశాఖపట్నం నియోజకవర్గం, తర్వాత శ్రీకాకుళం. అంటే శ్రీకాకుళం ముందు వస్తుంది ఆర్డర్ ప్రకారం చూస్తే శ్రీకాకుళం, విశాఖపట్నం, తర్వాత అనకాపల్లి, నరసాపురం, బాపట్ల, ఇటు చూస్తే నరసరావుపేట, కాకినాడ. అంటే ఉత్తరాంధ్రలో చూస్తే 3 నియోజకవర్గాల్లో టీడీపీ జనసేనకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక గోదావరి జిల్లాలో 2 నియోజకవర్గాలు, ఇటు నరసాపురం అటు కాకినాడ, ఈ 2 నియోజకవర్గాల్లో జనసేన టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలానే గుంటూరు జిల్లాలో బాపట్ల ఒకవైపు, నరసరావుపేట 2. అంటే గుంటూరు సిటీ ఇప్పుడు ఏవైతే తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ స్థానాలు ఉన్నాయో అవి 2 కూడా వైసీపీకి టర్న్అవుట్ అవుతున్నట్టుగా ఈ నివేదికను బట్టి తెలుస్తుంది. అలానే ఇంకొక అంశాన్ని కూడా పరిశీలిద్దాం. కీన్ కాంటెస్ట్ ఎన్ని కాన్స్టిట్యున్సీస్లో ఉంది? మొత్తం 6 నియోజకవర్గాల్లో 2 పార్టీల మధ్య కూడా ఒక పటిష్టమైనటువంటి పోటాపోటీ వాతావరణం ఉంటుందనేటువంటి మాట ఇక్కడ ఆత్మసాక్షి గ్రూప్ చెబుతుంది. సో ఆ రకంగా చూస్తే ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరికి ఎడ్జ్ ఉందో చూద్దాం. రాజమండ్రికి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలో ఒక టఫ్ ఫైట్ ఉండబోతుంది. అక్కడ ఎవరు బరిలోకి దిగుతారు, పార్టీల పరంగా ఏ పార్టీకి ఈ కాన్స్టిట్యున్సీని కేటాయిస్తారు, ఎందుకంటే కూటమి ఉన్నటువంటి పరిస్థితుల్లో. అలానే అనంతపురం నియోజకవర్గం
రాయలసీమలో కేవలం ఒకే ఒక్క నియోజకవర్గంలో టఫ్ ఫైట్ కనిపిస్తుంది. మిగతా అన్ని చోట్ల కూడా రాయలసీమలో ఉన్న మిగతా నియోజకవర్గాలన్నీ కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్తుంది. ఇక నెల్లూరులో కూడా టఫ్ ఫైట్ జరగబోతుంది, ఒంగోలులో టఫ్ ఫైట్ జరగబోతుంది, గుంటూరులో టఫ్ ఫైట్ జరగబోతుంది, మచిలీపట్నంలో టఫ్ ఫైట్ జరగబోతుంది. ఇది మొత్తంగా 6 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి టఫ్ ఫైట్. అలానే దీనికి సంబంధించినటువంటి ఒక పాయింట్స్ క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. ఈ కీన్ కాంటెస్ట్లో ఓట్ షేర్ డిఫరెన్స్ కేవలం వైసీపీకి టీడీపీ ప్లస్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే 1.75 to 2.75, అంత కేవలం స్వల్పమైనటువంటి మార్జిన్ ఈ రెండు పార్టీల మధ్య ఉండే అవకాశం ఉంటుంది. కీన్ కాంటెస్ట్ని ఆ విధంగా రేషియో చేసామనేటువంటి మాట ఆత్మసాక్షి గ్రూప్ చెప్తుంది. ఇక ఇంకొక విషయం కూడా విశ్లేషించింది. ఈ 6 కీన్ కాంటెస్ట్లో చూస్తే వైఎస్ఆర్సీపీకి 3 చోట్ల ఎడ్జ్ వచ్చే అవకాశం ఉంది, టీడీపీ జనసేన కూటమికి మరొక 3 చోట్ల ఎడ్జ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ లెక్కను బట్టి చూస్తే వైసీపీ ఓవరాల్గా 12 నియోజకవర్గాల్లో ఎడ్జ్ సాధించేటువంటి, అంటే పక్కా గెలుపుండేటువంటి నియోజకవర్గాలు 12 అయితే మరొక 3 నియోజకవర్గాల్లో కీన్ కాంటెస్ట్లో గెలిస్తే 15 చోట్ల వైసీపీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆత్మసాక్షి రిపోర్ట్ చెబుతుంది. ఇక మిగతా 7 చోట్ల టీడీపీ జనసేన కూటమి గెలిస్తే మరొక 3 చోట్ల కనుక వీళ్ళు కీన్ కాంటెస్ట్లో కూడా ఒక 3 చోట్ల గెలిస్తే కనుక ఓవరాల్గా 10 చోట్ల టీడీపీ జనసేన కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఉన్నటువంటి నియోజకవర్గాలు 25 నియోజకవర్గాలు. ఈ 25 నియోజకవర్గాల్లో వైసీపీకి 15 స్థానాలు, టీడీపీకి 10 స్థానాలు వస్తాయనేటువంటి మాట ఆత్మసాక్షి గ్రూప్ చెబుతోంది. ఇది 21 జనవరి వరకు ఉన్నటువంటి ప్రజల నాడిని అంచనా వేస్తూ తీసుకున్నటువంటి నివేదిక. అదే క్రమంలో దీనిలో మరొక 2 పాయింట్లు కూడా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. ఇది ఎగ్జాక్ట్ పోల్ కాదు, ఎగ్జిట్ పోల్ కాదు, ఇది కేవలం ప్రస్తుతం ఉన్నటువంటి పల్స్ మాత్రమే అనేటువంటి మాట ఆత్మసాక్షి గ్రూప్ చెప్తుంది. అలానే ఆఫ్టర్ ఈ ప్రీ-పోల్ సర్వే విల్ బి రిలీజ్డ్ ఆఫ్టర్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఆఫ్ ఆల్ పార్టీస్. అంటే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఖరారైన తర్వాత సమగ్రమైనటువంటి ప్రీ-పోల్ సర్వే చేస్తామనేటువంటి మాట ఆత్మసాక్షి గ్రూప్ చెప్తుంది. అలానే ఓట్ షేరు దీనికి సంబంధించి కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రీపోల్ సర్వేలోనే అందులోనే ఓట్ షేర్కి సంబంధించి కానీ సీట్లకు సంబంధించి కానీ ఒక ఫైనల్ ఫినిష్డ్ సర్వే కింద దాన్ని చూడాల్సి ఉంటుంది. అప్పుడు ప్రీపోల్ సర్వే చెప్తుంది. ఇది కేవలం పల్స్ మాత్రమే అనేటువంటి మాట ఆత్మసాక్షి గ్రూప్ చెప్తుంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడి ఎటువైపు ఉంటుంది అనేది ఇప్పుడు ఒక సస్పెన్స్ వాతావరణం నెలకొని ఉన్నటువంటి పరిస్థితి. రాజకీయ పార్టీలు కూడా ఎవరికి వాళ్ళు క్షేత్రస్థాయిలో అనేక నివేదికలు తెప్పించుకోవడం ద్వారా గెలుపు గుర్రాలని సిద్ధం చేసుకునేటువంటి పనిలో ఉన్నారు. ఈ క్రమంలో ఇది మూడ్ ఆఫ్ ఏపీ అనేటువంటి మాట ఆత్మసాక్షి గ్రూప్ చెబుతుంది. ఇక ప్రజలు ఎటువైపు మరలుతారో తెలుసుకోవడానికి మరొక నెల రోజులు సమయం పట్టొచ్చు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి అభ్యర్థులు ఖరారైతే దాన్ని బట్టి ప్రీపోల్ సర్వేలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి.